మీ దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉండాలి, ఉండొచ్చు, తప్పులేదు, అది కూడా ఉంది. 2 మైకులు పట్టుకుని సమాధానం చెప్పారా? వింటున్నప్పుడు స్టీరియో విన్నాను కానీ మాట్లాడుతున్నప్పుడు స్టీరియో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా ఎవరైనా? ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్? సొంత ఇల్లు ఉండటం ఇస్ ఇట్ సచ్ ఎ బిగ్ ఇష్యూ? ఎస్, సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. అలాగే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత సొంత ఇల్లు కళ దాదాపు ఒక 15 years తర్వాత సాధించుకున్నాను. ఫిలిం నగర్లో సొంత ఇల్లు కట్టుకున్నాను. అదే నా డ్రీము. ఫస్ట్ ఒక బైక్ కొనుక్కుందామని హైదరాబాద్కి వచ్చాను. నేను బైక్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ బైక్ జర్నలిస్ట్గా బైక్ కొనుక్కున్నాను. తర్వాత కార్లో జర్నలిస్ట్గా కొనసాగాను. తర్వాత కార్స్ కొన్నాను వరుసగా. తర్వాత సొంత ఇంటికల్లా నెరవేర్చుకున్నాను. కంగ్రాచులేషన్స్. ఈ క్వశ్చన్ ఆన్సర్ రివర్స్ కాబట్టి ఇందులో thumbnail కోసం నేను ఏది అడగను. మీరు తప్పుగా ఏదైనా చెప్పినా దాన్ని నేను వాడను. ఫ్రెండ్లీగానే ఉందాం. నెక్స్ట్ 3 BHK ట్రైలర్ అందరు కలిసి చూసాం కదా. నేను సారీ సార్, ఈ ఫస్ట్ ఒక బ్యాలెన్స్ ఆన్సర్ ఉంది. చాలా మంది ఇల్లు కొంటున్నామంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంత కడతారు, మీరు హోమ్ లోన్ తీసుకుంటే ఇంత వడ్డీ అవుతుంది అని చాలా మంది క్యాలిక్యులేషన్స్ చెప్పి చాలా మంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. బట్ వాట్ ఐ నో ఈజ్ ఒక్క ఇల్లు మనది అని చెప్పుకోవడానికి అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు ఎంత ఇంట్రెస్ట్ కట్టినా, ఎంత లైఫ్ టైం సేవింగ్స్ చేసినా, SIP చేసినా, నథింగ్ మ్యాటర్స్. అది ఆ ఒక్క ఇల్లు అనేది ఉండాలి. లైక్ ఎనీథింగ్ మనది. ఈ కంట్రీలో ఉన్న చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మోస్ట్ ఆఫ్ దెమ్ ఒక టార్గెట్ ఏంటంటే రేపొద్దున ఓనర్ వచ్చి వెళ్ళిపోండి, ఖాళీ చేసేయండి, నాకు అవసరం అని అనకుండా ఒక ఇల్లు ఉంటే అది హ్యాపీనెస్. సో 3 BHK అనేది ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ అన్ అచీవ్మెంట్. బ్యూటిఫుల్. అండ్ ఈయన ప్రతి జనరేషన్కి ఒక బిలీఫ్ ఉంటుంది కదా. ఇక్కడే చాలా జనరేషన్స్ కలిసి ఉన్నారు. అక్కడ ఒక కొత్త జనరేషన్ రెడీ అవుతుంది. వాళ్ళని అడిగితే ఇల్లు ఎందుకు కొనాలి? Airbnb ఉందిగా, 1 dayకి ఇస్తాడన్నారు. 1 day ఎందుకు కొనాలి? ఊబర్ ఉందిగా, వెళ్ళి OTP చెప్తే వచ్చేస్తాడు. సో మన ప్రీవియస్ జనరేషన్ అచీవ్మెంట్ అని చూసిన ప్రతి విషయం ఈరోజు 1 button ట్యాప్లో రెంటల్కి వస్తుంది. రెంటల్ హౌస్, ఓన్ హౌస్ డిఫరెన్స్ ఉందా? అంత డీప్గా ఆలోచించక్కర్లేదా సార్? సార్ ఇల్లు అనేది ఇంటి పేరు కన్నా ఎక్కువ సార్. మనం ఇంటి పేరు అద్దెకి తెచ్చుకోలేం. ఇల్లు కూడా అంటే సింపుల్. రెంటిల్లు అనేది వడ్డీ లాంటిది, అది ఎప్పుడు కట్టుతూనే ఉండాలి. ఇదే సొంత ఇల్లు అయితే అదొక ఇన్వెస్ట్మెంట్. అది ఎప్పటికీ పర్మనెంట్గా మన వారసులకు కూడా ఉంటుంది. అది మీరు ఇలా చెప్పారు కాబట్టి ఇంటి పేరు కంటే అని ఒక మాట, అంతకంటే అని మీరు చెప్పారు కాబట్టి నేను ఒక పర్సనల్ విషయం మీతో చెప్తా. నేను సినిమాకి వచ్చి గతం 25 years అయింది. సో నా లైఫ్ హాఫ్ పైన నేను సినిమాలో ఉన్నా, బాగా సంపాదిస్తున్నా, లైఫ్ ఇస్ గోయింగ్ వెల్. కానీ నేను ఇందాక ఒక్క ప్రాపర్టీ కూడా కొనలేదు. నా దగ్గర ఇల్లు లేదు, ఏం లేదు, ఒక్క ల్యాండ్ పార్సల్ ఏమీ లేదు. ఫస్ట్ టైం 3 BHK అనే సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడు 2 months బ్యాక్ నేను సొంత ఇల్లు కొన్నా. ఎందుకంటే నాకు బాధ్యతలు పెరిగినాయి కదా. ఇప్పుడు నేను తెలంగాణ అల్లుడు కాబట్టి. సో పెళ్ళైన తర్వాత నేను మా మిస్సెస్ కలిసి ఒక కల కన్నాం. మాకు ఒక ఇంటి పేరు ఉండాలి, దానికి పైన ఒక ఇల్లు ఉండాలి. సో ఆ కళలో మేము ఒక ప్లాన్. సో నాకు జరిగింది ఇట్స్ ఎ హ్యాపీ కోఇన్సిడెన్స్, ఇట్స్ ఎ డివైన్ బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. ఒకటి ఉంది కదా, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు. దానికి ఒక మీనింగ్ చాలా క్లియర్ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను మా అమ్మ నాన్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో, ఎప్పుడు సెటిల్ అవుతాడో, ఎప్పుడు సొంత ఇల్లు కట్టుకుంటాడో అని వాళ్ళకు ఉంది కదా. మనం ఎంత దాని గురించి ఆలోచించినా అది జరిగేటప్పుడే జరుగుతుంది. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో దాని గురించి ఏమంటారు మీరు? ఇల్లు కట్టి చూడు. ఎవరైనా ఎక్స్పీరియన్స్ తో మాట్లాడతారా? ఫస్ట్ బాయ్స్ సినిమాకి ఇంటర్వ్యూ చేసిన యంగ్స్టర్ వచ్చాడు. ఇప్పుడు 2 ఈజీ అయిపోయాయి కదా.
ఒకటి మాత్రం పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, రెండు కష్టం. ఇప్పుడు రెండు ఈజీ అయిపోయాయి కదా. ఈజీ అయింది మీకా ఎవరికి? ప్రపంచానికి. చెప్పింది మీరు ఏం చెప్పారు? పెళ్లి చేసి చూడు అన్న. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు కదా. ఇప్పుడు రెండు ఈజీ అయిపోయాయి అంటున్నాను. ఇప్పుడు ఏముంది, జస్ట్ ఒక 10% ఉంటే ఈఎంఐలో హౌస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన కష్టపడేంత లేదు. సార్ నేను చిన్నప్పుడు షాప్ లో ఉన్నప్పుడు మా నాన్న నాకు జోక్ చెప్పారు. నేను చెప్పా, డాడీ అది నాకు కొనివ్వు అన్నా. ఎందుకురా అన్నారు. 20% ఆఫ్ అన్నాను నేను. మిగతా 80% నేను కట్టాలరా అన్నారు ఆయన. సో అదే సంగతి. మీరు ఎంత ఈజీ అయినా ఈఎంఐ అనేది బాధ్యత. ఈఎంఐ అనేది గెట్ అవుట్ ఆఫ్ జైల్ ఫ్రీ కార్డ్ కాదు. మీరు చెప్పినట్టు రెంట్ ఇస్ లైక్ మళ్ళీ కడుతూనే ఉండాలి. అది తలపైన ఒక బర్డన్ లా ఉంటూనే ఉంటది. లెట్స్ గెట్ ఎ యంగ్స్టర్స్ అప్రోచ్. లాంగర్ ద హెయిర్, యంగర్ ద పర్సన్. సిద్ధుభయ్య, యాక్చువల్గా చాలా మంది లైఫ్ లో కొంతమంది నిజంగా అచీవ్ చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వచ్చి నిజాయితీగా కనుక సంపాదించిన డబ్బుతో ఇల్లు కట్టడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్ గా ఫీల్ అవుతారు. సో ఈఎంఐలు ఇవన్నీ చిన్న అడ్జస్ట్మెంట్సే తప్ప నిజాయితీగా కట్టాలంటే చాలా కష్టం ఇవాళ రేపు. కొంతమంది జీవితంలో అది సాధ్యం కూడా కాదు. సో ఇల్లు కట్టడం అనేది అంత ఈజీ కాదు. ఇంకోటి నేను చెప్పింది 100% కరెక్ట్. బికాస్ హిందీలో చెప్తారు కల్ కిస్నే దేఖా, కల్ హో నా హో. కల్ అని స్టార్ట్ చేస్తేనే నెగిటివే. ఏం తెలియదు మనకి దాని గురించి. అది కాకపోతే ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, మీ చిన్నప్పుడు ఇల్లు కట్టినప్పుడు ఇల్లు చూసి ఒక బ్రిక్ పెట్టాడు, ఒకడే వచ్చాడు అని మీ మదర్ చెప్తున్నారు అన్న మాట అన్నారు కదా. ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ సంథింగ్. మా ఫాదర్ ఫస్ట్ ఇల్లు కట్టినప్పుడు ఐ యూస్ టు హాలిడేస్లో చూసేవాడిని. సేమ్ ఇదే ప్రాబ్లమ్స్. ఒకరోజు ఒకళ్ళు వచ్చేవాళ్ళు, ఒకళ్ళు ఇద్దరు వచ్చేవారు, ఒక రోజు అసలు వచ్చేవారు కాదు. ఇట్ యూస్ టు టేక్ 6 నెలలు అనుకున్న ఇల్లు సంవత్సరం 2 సంవత్సరాలు పట్టేది. బట్ ఇప్పుడు ఏంటంటే రెడీ టు మూవ్ ఇన్ అంటున్నారు అన్నీ. డబ్బులు కట్టడం అనేది ఎప్పుడు కష్టమే, బట్ స్టిల్ ఇప్పుడు థింగ్స్ బికేమ్ లాట్ ఈజీ. అప్పుడు ఏంటంటే అప్పుడు కట్టిన ఇల్లుకి ఒక ఎమోషన్. ప్రతి స్టేజ్కి కింద ఫ్లోరింగ్ చేసాం, లేకపోతే స్లాబ్ వేసాం, లేకపోతే గోడలు వేపాం, ప్లాస్టింగ్ చేసాం. మోర్ అప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఎమోషనల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఇంటికి. ఇప్పుడు ఏంటంటే మోర్ ఆఫ్ మనకు కూడా ఏంటంటే శాలరీస్ పెరిగి ఐటీ కల్చర్ వచ్చి ఈఎంఐలు, హోమ్ లోన్స్. పేరెంట్స్ చాలామంది నేను చూసిన రిలేటివ్స్లో ఒక 10 lakhsతో సేవింగ్స్ చేసి ఇల్లు కట్టేటప్పటికి అది 20 lakhs 15 lakhs అవుతుంది. ఆ 15 lakhs నెక్స్ట్ 5 lakhsకో నెక్స్ట్ 10 lakhsకో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. సో ఇల్లు అలా ఆగిపోయి అలా ఎక్కడో అప్పు చేసో లేకపోతే కొన్ని రోజులు అది ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తే ఇట్ వాజ్ యాక్చువల్లీ ఫర్ ఎవ్రీబడి ఇట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ మెమరీ. ఇప్పుడు రిలేటివ్లీ కొంచెం ఈజీ. సో ప్రతి ఇంట్లో ఇలాంటి చాలా కథలు ఉంటాయి. ఒక యంగ్స్టర్ ఒపీనియన్ తీసుకుని వెళ్తాను. లాంగ్ హెయిర్ బేబీ, నీ జనరేషన్ గురించి చెప్పు. ఈ ఇల్లు అనేది ఇది ఓల్డ్ బూమర్స్ మాట్లాడే విషయమా? నువ్వు 5 years బూమర్ అయిపోతావు కాబట్టి అడుగుతున్నాను నేను. ఇప్పుడే వైల్ స్టాక్స్ లాస్ట్ యూత్ గా మాట్లాడి వాడి పెళ్లి కోసం వాడే చూడాలి సార్. 1 second ఉండండి సార్. సో సీనియర్స్ మాట్లాడింది మొత్తం కరెక్టే సార్. సొంతిల్లు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నా వరకు చూసుకుంటే అది ఒక గౌరవం అంతే సార్. ఒక ముక్కలో చెప్పాలంటే సొంతిల్లు అనేది మా వాసుదేవ్ గారు చెప్పారు కదా, ఇల్లు అంటే గౌరవం కదా. ఏంటి వాసుదేవన్ సార్? సేమ్ సార్, సేమ్. సో 3 BHK ట్రైలర్ చూశారు. మేము ఆడియన్స్ని ఎందుకు ఈ సినిమా చూడాలని ట్రైలర్లో చూపించాం. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మీకే అనిపించింది? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక ముక్కలో ఎవరు? సొంత ఇల్లు ఉంటేనే పెళ్ళైనా వస్తుంది, పెళ్ళైనా అవుతుంది, పిల్లలైనా హ్యాపీగా ఉండగలరు. సో సెక్యూర్డ్గా ఉంటుంది. ఎండైనా వానైనా. ఈ ప్రశ్న చదవకుండా నువ్వు ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆన్సర్ చెప్తున్నాను. నేనే అన్నానంటే ట్రైలర్ సిద్ధార్థ్ గారు ట్రైలర్కి వస్తున్నామంటే మినిమం ప్రిపరేషన్ ఉంటుంది. సో ఒక సెక్యూరిటీ ఉంటుంది సొంత ఇల్లు ఉంటే. సో సొంత ఇల్లు ఉందంటే మనం ఏదైనా ధైర్యంగా చేయగలం. సో కరేజ్ వస్తుంది. తర్వాత అడ్వెంచర్స్ చేయాలనిపిస్తుంది. ఏదైనా ఇన్స్పిరేషన్, ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్ళాలనిపిస్తుంది. సో రోల్ మోడల్గా ఎవరినైనా తీసుకొని వర్క్లో మన ఫోకస్ అంతా పెట్టాలనిపిస్తుంది. అదే ఇల్లు లేకపోతే Get the Sleep Company mattress, India's only patented smart grid technology with 2,500 plus air channels that keeps you cool. ఇస్తుంది softness that relaxes pressure points and firmness that supports your back. మీ దగ్గరలోని స్టోర్ ని సందర్శించండి. ఇండియన్ సిటిజన్ కి కనెక్ట్ అయ్యేలాగా పోర్ట్రే చేశారు. సో క్విక్ రెస్పాన్స్. కాపీరైట్ అయ్యాలా? వెరీ గుడ్. నేను మీకు చెప్తాను సార్, నేను ఇలాగే యంగ్ గా ఉన్నాడని చెప్పారు కదా, నాకు స్వార్థం చాలా ఎక్కువ. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది.
కానీ నా మీద నమ్మకం పెట్టడానికి వాళ్ళకి నమ్మకం వచ్చే వరకు నేను ఇలాగే ఉండాలి. సో మంచి క్రియేటర్స్కి ఎప్పుడు మంచి ఆలోచన వస్తుందో సిద్ధుని పిలుగా అప్పుడు నేను చెప్పు బాబు అని వస్తే మొత్తం మీరే చేశారు గేడాడు అంటాడు నన్ను. సో నేను వాళ్ళ కోసం మా శివగారు, మా మేకప్ ఆర్టిస్ట్ శివగారు 20 సంవత్సరాల నుంచి ఫ్రిడ్జ్లో పెట్టిన యాపిల్లో నన్ను చూస్తున్నారు. ఎక్కడైనా ఎండ ఉంటే ఫస్ట్ ఒక గొడుగు వస్తుంది, ప్రతి 5 మినిట్స్కి ఒక జ్యూసు, చెమట ఒక్క చుక్క ఇమీడియట్గా తర్వాత మంచి క్రీమ్స్, బాగా నిద్రపోతాను. కానీ వెయిటింగ్, ఎందుకంటే టు అచీవ్ వాట్ యూ వాంట్ యూ హావ్ టు వెయిట్ ఫర్ ద వరల్డ్ టు బి రెడీ టు లెట్ యూ అచీవ్ ఇట్. 3BHK ట్రైలర్ చూసిన తర్వాత సిద్ధార్థ్ గారు హియర్, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. హాయ్ హేమమాలిని, డ్రీమ్ గర్ల్ చెప్పు. సో యాక్చువల్గా ట్రైలర్ చూసిన తర్వాత వాట్ ఐ ఫీల్ ఇస్ సిద్ధార్థ్ గారి దగ్గర నుంచి ఏ మూవీ వచ్చినా మేము చాలా కాన్ఫిడెంట్గా చాలా బాగుంటుంది, ఈయన బాగా యాక్ట్ చేస్తాడు అని ఫీల్ అవుతూ ఉంటాం. ప్రతిసారి మీరు ఇన్నోసెంట్గా కనిపించిన ప్రతిసారి ఆ సినిమా సూపర్ హిట్. అది రీసెంట్గా ప్రూవ్ చేసిన చిన్న కావచ్చు. ఇందులో ఎంత అమాయకంగా ఉన్నారంటే అయ్యో పాపం అని అనిపించింది ట్రైలర్ చూడంగానే. అండ్ కాస్టింగ్ వాస్ బ్యూటిఫుల్. ఖచ్చితంగా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఈ సినిమా మళ్ళా అరే ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవడం డ్రీమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి అని చెప్తారు కదా మిగతా గారు, అలా అనుకున్న వాళ్ళు కూడా మళ్ళా రీబిల్డ్ చేసుకుని ఒక 3BHK కొనుక్కోవాలనే అంత ధీమాని మీరు అన్నట్టు హోప్ని మాకు ఈ 3BHK ట్రైలర్. ఆహా ఇది చాలు. థ్యాంక్ యూ ఫర్ దిస్ Q&A. ఇది కొత్త ప్రయత్నం. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. గీతా భగత్, ప్లీజ్ టేక్ ఓవర్ ప్రొఫెషనల్లీ అండ్ డూ దిస్ కరెక్ట్లీ. ఎస్, ఇప్పుడు మనం Q&A లోకి వెళ్ళిపోదాం. వాళ్ళు ప్రశ్నలు ఉంటాయి కదా, శరత్ సార్ దగ్గర ప్రశ్న అడగండి. అక్కడి నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు అన్ని చెప్పేశారు కదా. యా కాదు సార్, ఆన్సర్స్ అక్కడి నుంచి వచ్చాయి. శరత్ కుమార్ సార్, చెప్పండి సార్. ట్రైలర్లో ఒక ఇంట్రెస్టింగ్ డైలాగ్ ఉంది సార్, ఇండియాలో హార్డ్ వర్క్కి వాల్యూ లేదు. ఆ లైన్స్లో ఐఎమ్ నాట్ షూర్, హార్డ్ వర్క్కి వాల్యూ లేదు అనే ఒక ఇండస్ట్రీలో ఎంతవరకు హార్డ్ వర్క్ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ ఒక్కటే ఉంటే సరిపోతుందా మీ ఎక్స్పీరియన్స్? హార్డ్ వర్క్ ఉండాలండి. ఎనీ బిజినెస్ దట్ యూ డూ, హార్డ్ వర్క్ లేకపోతే ఏం అచీవ్ కుదరదు. బట్ హార్డ్ వర్క్ అలాంగ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ లక్. మన కింద ఇంకా ఎన్నోసారి యాక్టర్స్ ఉన్నారు. వీఆర్ నాట్ ద ఓన్లీ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ అవైలబుల్. వీఆర్ ద ఓన్లీ పీపుల్ ఆర్ సీన్ అవుట్ సైడ్. దర్ సో మెనీ పీపుల్ వాడు ప్రయత్నం చేసి ఉంటే వాళ్ళని. సో దే ఆర్ నాట్ మేడ్ ఇట్. సో హార్డ్ వర్క్ ఇస్ సంథింగ్ విచ్ యూ కీప్ ఆన్ డూయింగ్. But hard work with result will give you happiness. But hard work is a must. ఏ పని చేసినా కూడా, ఏ ఫ్యాక్టరీలో ఉన్నా కూడా, కార్పొరేట్ సెక్టర్లో ఉన్నా కూడా, ఎక్కడైనా హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ ఇంపార్టెంట్ అండి. సో బట్ వాట్ డైలాగ్ హియర్, దిస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. బికాజ్ హార్డ్ వర్క్ మే నాట్ ఫెచ్ అంటేది ఎన్నోసారి డిఫరెంట్గా మంది ఇక్కడ ఒకేసారి రోడ్ ఎవరెస్ట్ అంటే ఎవరెస్ట్ వెళ్తే బెటరు, ఇటు వెళ్ళిపోయి మళ్ళీ దాట్ ఇస్ సంథింగ్, ఇట్స్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఇఫ్ యూ ఫోకస్డ్ ఆన్ సంథింగ్ అచీవ్ చేయడానికి, ఎవరెస్ట్ 29,028 feet ఉంటే అక్కడ వెళ్ళాలి అని ఇఫ్ యూ మేక్ అ డెసిషన్ అక్కడ వెళ్ళాలి, అది హార్డ్ వర్క్ విల్ బీ ఫ్రూట్ఫుల్. బట్ సడన్లీ నేను ఇక్కడ వెళ్ళి ఈ సైడ్ వెళ్ళిపోయి వచ్చేస్తానంటే అది హార్డ్ వర్క్ విల్ బీ వేస్ట్. అది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. సిద్ధు గారు ట్రైలర్ బాగుందండి. అండ్ ట్రైలర్ చూస్తుంటే ఒక జర్నీ కనబడుతుంది అండ్ సొంత ఇల్లుకి చేసుకునే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనబడుతుంది. సో శ్రీ గణేష్ గారు మీకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ ఏంటి? లైక్ ఒక బాయ్ జర్నీయా లేదంటే ఒక ఇల్లు కొనడం అనే అంశమా? ఏ అంశం మిమ్మల్ని? ఆనెస్ట్గా చెప్పాలంటే స్క్రిప్ట్ చదివిన తర్వాత ఇమీడియట్ ఎమోషన్ వాజ్ ఇట్ మేడ్ మీ థింక్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో నాకు వెంటనే మా అమ్మ నాన్న వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్, నన్ను పెంచడానికి వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్, ప్రతి ఇంట్లో ఇలాంటి కథలు ఉంటాయి కదా. అండ్ మన అందరికీ టైం ఉండదు మా అమ్మ నాన్నకి వెళ్ళి చెప్పడానికి థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్ అంటూ. కొన్నిసార్లు ఒక సినిమా చూస్తుంటే అది అందరికీ ఈక్వల్గా కమ్యూనికేట్ అయిపోతుంది. అది నాకు ఇందులో నన్ను ఎక్సైట్ చేసిన పాయింట్. సెకండ్, యాజ్ అన్ యాక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికి 100% జస్టిస్ చేయాలని మనం ట్రై చేస్తాం. కొన్ని సినిమాల్లో ప్రతి క్యారెక్టర్ ఆథర్ బ్యాక్ లా కనిపిస్తుంది మీకు. సో ఈ సినిమాలో స్టేజ్లో కూర్చున్న ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళకి చెప్పిన కథలో వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి చాలా నచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ వెరీ రియల్. అండ్ ఎక్కడ ఒక్క షాట్ కోసం కూడా సీన్ని వదిలేసి సడన్గా వేరే మూడ్కి వెళ్దాం, వేరే జానర్కి వెళ్దాం, అది కాకుండా ఇట్స్ జస్ట్ ఎ రియల్ ఫ్యామిలీని చూసినట్టు అనిపించింది నాకు స్క్రిప్ట్ చదివినప్పుడు. అండ్ సినిమా షూట్ చేసినప్పుడు అది ఇంకా
పర్మనెంట్ అయిపోయినట్టుంది నాకు. తర్వాత డబ్బింగ్ చేసినప్పుడు ఇంకా. సో ఫర్ మీ ఐఎమ్ సీయింగ్ అ ఫ్యామిలీ. అండ్ నాకు ఐ లవ్ మేకింగ్ ఫిల్మ్స్ అబౌట్ కామన్ పీపుల్. నాకు కామన్ మ్యాన్లో ఉన్న స్ట్రెంగ్తే హీరోయిజం అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి. అది మనం స్క్రీన్ హీరోయిజంతో ఎప్పుడు వీ కాంట్ కంపేర్ ఇట్. ఎందుకంటే వన్ ఇస్ ఫ్యాంటసీ, వన్ ఇస్ రియల్. సో రియల్ లైఫ్లో జరిగే హీరోయిజం అంటే నాకు చాలా ఇష్టం. ఆ హీరోయిజం జరుగుతున్నప్పుడు మన హీరో అని మనకు అనిపించదు, ఎవరు మనకు చెప్పరు. 5 years తర్వాత, 10 years తర్వాత, సమ్టైమ్స్ మనం చనిపోయిన తర్వాత చెప్తారు. అది నాకు చాలా ఇష్టం. సో దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ దిస్. సిద్ధార్థ గారు, ఏఐ వచ్చిన తర్వాత ఏఐ వచ్చిన తర్వాత దురదృష్టం ఏంటంటే ఏది రియల్ ఫుటేజో ఏది ఒరిజినల్ ఫుటేజో అర్థం కావట్లేదు. మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తుంటే ఆ యంగ్ లుక్ వెనకాల ఏముంది, ఆ కష్టం ఏముంది, ఏ ఉందా, మీ హార్డ్ వర్క్ ఉందా, అదేదో చెప్పండి కొంచెం. సార్ 2 విషయాలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక సినిమా రిలీజ్ ముందు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయడానికి ఒక యాక్టర్ ఎంత కష్టపడ్డాడు అనేది ఆడియన్స్ టోటలీ అనవసరం. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అన్నీ తెలిసిపోయినాయి. ఎందుకంటే అందరూ ఫిల్మ్ మేకర్స్ అయిపోయారు. ఆడియన్స్ ఇస్ ఆల్సో ఫిల్మ్ మేకింగ్ కదా. వాళ్ళు షూట్ చేస్తున్నారు, వాళ్ళు ఎడిట్ చేస్తున్నారు, వాళ్ళు టైటిల్ వేస్తున్నారు. అందరికీ సౌండ్ మిక్సింగ్ గురించి తెలిసిపోయింది, అందరికీ అన్నీ తెలుసు. నా జాబ్ ఏంటంటే శ్రీ గణేష్ ఒక ప్రభు అనే క్యారెక్టర్ని ఈ వయసు నుంచి ఈ వయసు దాకా తీసుకెళ్ళాడు. అతనికి సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు నేను ఆ క్యారెక్టర్గా బతకాలి, జీవించాలి. మై ఎంటైర్ ఎఫర్ట్ వాజ్ టు మేక్ ప్రభు రియల్. అది మేము ఏఐ చేసామా లేకపోతే హార్డ్ వర్క్ చేసామా అంటే, ఈ ఫస్ట్ పార్ట్ నాకు ఏఐ అంటే నేను ఇప్పుడు ఇంకా వాడలేదు. నాకు నా శ్రమ, నాకు నా కృషి, నాకు నా తపన తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజు మీరు సిద్ధుని ఒక స్కూల్ యూనిఫామ్లో చూసి నాకు నచ్చింది, నేను ఇష్టపడుతున్నాను మీరు చెప్పడం నాకు ఎంత పెద్ద మాట అని మీకు తెలియదు. ఎందుకంటే నేను 1.5 years నుంచి ఈ కళ కంటున్నాను. అది ఎలా మీరు రిసీవ్ చేస్తారని నేను ఈ రోజు వరకు వెయిట్ చేస్తున్నాను. సో నన్ను ఒక కుర్రోడుగా, ఒక బబ్లీ పక్కింటి అబ్బాయిగా చూసి ఒక స్టార్ చేసిన ప్రేక్షకులు మళ్ళీ వాళ్ళ సిద్ధుని స్కూల్ యూనిఫామ్లో చూసి ఎలా రియాక్ట్ అవుతారని నేను వెయిట్ చేస్తున్నాను. సో అది ఇంకా నేను 4th of July దాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే అందరూ చూస్తారు కదా సినిమాని. అండ్ వాళ్ళ తర్వాత నేను బాగా చేశాను, ఎలా చేసావురా సిద్ధు అని అప్పుడు అడిగితే మీరు డీటెయిల్గా వచ్చి మీకు చెప్తాను. ఆల్ ది బెస్ట్. సిద్ధు గారు, మీరు మెసేజ్ వచ్చి ఇస్తున్న సినిమాలే చేస్తున్నారు కానీ మనీ వచ్చే సినిమాలు చేయట్లేదు. ఎవరికి మనీ వచ్చే సినిమాలు? ప్రొడ్యూసర్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, ఎగ్జిబ్యూటర్ కానీ. ఓకే, అలా మీకు అనిపిస్తే నేనేం చేయలేనండి. యాక్చువల్లీ ఎందుకంటే ఇది ఒక మిడిల్ క్లాస్, అంటే ఎవరికైనా ఇల్లు అనేది ఒక కళ, కానీ దాని కష్టం అది మనం రియల్ లైఫ్లో బాగా దీని గురించి బాగా కష్టపడతాం, ఆలోచిస్తాం. సో మళ్ళీ థియేటర్కి వచ్చి అదే కష్టాన్ని చూడాలంటే ఆడియన్ ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనుకుంటున్నాను. అది ఎలాంటి కష్టం మీకు ఎలా తెలుసు? సినిమా వచ్చి చూడండి. సినిమా ఇప్పుడు మీరు ఆ కష్టం మీరు భరించగలరా అని మీరు థియేటర్లోనే చూస్తారు కదా. ఇప్పుడే మీరు అంత రిస్క్ ఏం కాదు, హ్యాపీగా రావచ్చు, పర్లేదు. మ్యాక్సిమం ఏంటి, మహా అయితే మీకు నచ్చదు అంతే కదా, పర్లేదు, అంత ఏం బాధపడరు మీరు, పర్లేదు, డోంట్ వరీ. అంత ట్రాజడీ సినిమా కదా, చాలా హ్యాపీ హోప్ఫుల్ సినిమా అది. సిద్ధార్థ్ గారు, అంటే ట్రైలర్లో ఫస్ట్ షాట్ ఏమైతే ఉందో, అంటే వర్షం పడినప్పుడు సామాన్లు సర్దుతూ ఆ ఫ్యామిలీ, అంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా ఫేస్ చేసే కామన్ పాయింట్ ఇది. సో అంటే ప్రతి ఇంట్లో కూడా, అంటే మేము కూడా వర్షం పడుతున్నప్పుడు కానీ లేకపోతే వరదలు వచ్చినప్పుడు కానీ ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం. అందరు ఆల్ పబ్లిక్, తెలుగు, తమిళ్, వి హావ్ ఆల్ ఫేస్డ్. వరదలు వచ్చి మేము చూసాం డెవస్టేషన్ ఏమవుతుందో. అందులో మనకు అన్నీ ఉన్నాయి. ఇంట్లో మంచి ప్లంబింగ్ ఉంది, ఇంట్లో సెక్యూరిటీ ఉన్నారు, అందరూ వచ్చి ఆ వాటర్ని బయట పంపించేంత ప్లంబర్స్ వస్తారు, మున్సిపాలిటీ నుంచి వస్తారు. అలాంటి ఫెసిలిటీస్ లేని వాళ్ళు ఏం చేస్తుంటారు అని ఆలోచిస్తేనే భయం వేస్తుంది. నాకు 2015లో నాకు ఫ్లడ్ ఎక్స్పీరియన్స్ కొంచెం ఉంది, చెన్నైలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు. సో అలాంటప్పుడు ఈ సీన్ శ్రీ గణేష్ పెట్టినప్పుడు మేము అందరూ ఇదే ఫీల్ అయ్యాం. షూటింగ్ చేస్తున్నప్పుడే మనకి ఇలా ఉంటే, నాకు ఒక సైక్లోన్ తర్వాత చెప్పాను, ఆంధ్రాలో జరిగిన సైక్లోన్ అప్పుడు హుడ్ అనుకుంటా, హుద్ అనుకుంటా. అట్ ద టైం హుద్ సైక్లోన్లో సఫర్ అయిన వాళ్ళ లైఫ్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి 25 to 35 years పడతాయంట. మొత్తం అంతా పోయింది కదా, డిలీట్, కెనాట్ బ్యాకప్, మొత్తం పోయింది. సో అది మేము షూట్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ ఆల్ ఎక్స్పీరియన్స్. హూఎవర్ హస్ లివ్డ్ ఇన్ చెన్నై, హూఎవర్ హస్ లివ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద కోస్టల్ టౌన్స్ ఇన్ ఆంధ్ర అండ్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. సో ఇట్ రియలీ టాట్ us దట్ యూ డోంట్ నో వాట్ టుమారో విల్ బ్రింగ్. సో ఆ రోజు ఉన్న హ్యాపీనెస్ని మనం తీసుకోవాలని ఒక పాజిటివ్ మెసేజ్ ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు మాకు అనిపించింది. భయ్య సిద్ధు గారు,
సిద్ధు భయ్య, మీ కెరీర్లో మీరు పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లతో చేశారు, పాన్ ఇండియా సినిమాలు కూడా చేశారు, మళ్ళీ చిన్న చిన్న సినిమాలు మిడిల్ క్లాస్ ఫిల్మ్స్ చేస్తుంటారు. ప్లస్ జనరల్గా ఇవాళ రేపు వచ్చే జనరేషన్ హీరోస్ కానీ లేకపోతే ఇప్పుడున్న ట్రెండ్లో కానీ ఒక బ్లాక్ బస్టర్ తర్వాత దానికి మించిన బ్లాక్ బస్టర్ చేయాలని, దానికి మించిన బడ్జెట్ ఖర్చు పెట్టించే సినిమాలు చేయాలని, సూపర్ హీరోస్ సినిమాలు చేయాలని, సూపర్ న్యాచురల్ సినిమాలు చేయాలని అందరూ అనుకుంటుంటే మీరు ఇలా చేయడంలో ఏంటి మీ ఇంట్రెస్ట్? సార్ 20 years బ్యాక్ నేను బొమ్మరిలో సినిమా తీశాను సార్. ఆ సినిమా 1 year ఆడింది. ఆ సినిమాకి ఒక 30-40 స్టేజ్ ఫంక్షన్స్ జరిగి ఉంటాయి. అందులో ఒక పెద్ద మనిషి, చాలా పెద్ద ఆయన 2 స్టేజ్లో వచ్చి ఇలాంటి చిన్న సినిమాలు గెలవాలన్నారు. నేను స్టేజ్లో మైక్ పెట్టుకుని నా సినిమాని మీరు ఎలా చిన్న సినిమా అంటారు అన్నాను. చిన్న సినిమా అంటే ఏంటి? మిడిల్ క్లాస్ అంటే చిన్న క్లాసా? లేదు కదా. ఓ విషయానికి లోతు ఉంటే అది లోతు. చిన్న లోతు పెద్ద లోతు ఏముంది? బడ్జెట్ అది సార్. నేను యాక్టర్ని, మీరు మీడియాని, ఇద్దరికి బడ్జెట్కి సంబంధమే లేదు. కథలో ఉన్న వాల్యూ చూసి యాక్టర్ పనిచేస్తాడు, యాక్టర్లో ఉన్న వాల్యూ చూసి మీడియా మాట్లాడుతుంది. సో దా టాపిక్ గురించి ఆర్టిస్ట్గా మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు సార్. నేను 20 years నుంచి సాటిస్ఫాక్షన్ కోసమే పనిచేస్తున్నాను. ఇంకా చచ్చే వరకు నా సాటిస్ఫాక్షన్ గురించి నేను పనిచేస్తాను. ఎందుకంటే నేను కళాకారుడిని. నేను ఎవరి డబ్బుల కోసం, ఎవరి ఫేమ్ కోసం నేను ఇక్కడ రాలేదు. నేను నా కళ కోసం, నా డ్రీమ్స్ కోసం ఇక్కడికి వచ్చాను. జపనీస్ ఫిలాసఫీ, నేను ఎందుకు ఈ ప్రపంచంలో ఈ పనిలో ఉన్నానంటే, ఫస్ట్ నాకు ఈ పని బాగా వచ్చు. సెకండ్, ఈ పని చేస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. థర్డ్, ఈ పని చేస్తున్నప్పుడు నాకు బాగా డబ్బులు ఇస్తారు. ఈ 3కి ఎస్ ఆన్సర్ ఉంటే ఎవడు వచ్చి నన్ను చిన్నది ఇది అది అడిగితే నేను ఇంకా ఏమీ సమాధానం చెప్పలేను కూడా. ఎందుకంటే మీరు కన్విన్స్ అవ్వరు కాబట్టి. చైత్ర, నెక్స్ట్ టైం ఎవరైనా ఒక సినిమాని చిన్న సినిమా అంటే ఇలాంటి సమాధానం చెప్పే నాకు ఇదే ఆపర్చునిటీ ఉంది, ఇంకేం లేదు. శ్రీ గణేష్, సిద్ధార్థ్ గారిని సెలెక్ట్ చేసుకోవడంలో ఫస్ట్ రీజన్ ఏంటి ఈ సినిమాకి? Sir, when you see the film, you will know that only Siddharth, very few actors like Siddharth sir can pull off this kind of a life journey where they can play 18 and also a 45 very convincingly. So Siddharth sir is that, not just that, I'm not just telling about physical performance, in terms of emotional performance and the way he has brought the script to life. I think it requires a special actor like Siddharth sir for this story. Chaitra garu. Sir, can you pass the mic? Yes. Yeah, hi. Actually, సైడ్ బి చూసినప్పుడే, యూ అండర్స్టాండ్ తెలుగు రైట్? సైడ్ బి చూసినప్పుడే మేము చాలా బాగా, ఈవిడెవరో భలే చేశారులే, ఆలియా భట్ లుక్స్ ఉన్నాయి, చాలా బాగుంది అని అనిపించింది. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇట్ వాజ్ లైక్ ఈమె చిన్న ఏజ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా సెట్ అయింది అని అనిపించింది. సో వైల్ హియరింగ్ ద స్టోరీ, వాట్ వాస్ ద ఫస్ట్ థింగ్ టు సే ఎస్ అంటే ఏం చెప్తారు మీరు? నేను ఇంగ్లీష్లో చెప్తా సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ బెటర్. when Sri Ganesh first got in touch with me, he sent me one scene, and I think in the film also it is my favorite scene, and it's going to be everybody's favorite scene, because that one scene said so much about his writing, the emotions the whole film will carry, the emotions that my character and Prabhu's character has. So that one scene convinced me and I got excited. When I read that scene, I didn't know the whole story. I said, I'm going to do this film, no matter what. So and then I kept like after that they were like, okay, yeah, Chaitra, you like it, we will move forward. But after that pre-production work, everything was happening. I think I almost messaged him every day to ask when are we going to shoot. So that was my excitement just reading that one scene. So if you watch the whole film, I think my decision was absolutely 200% right, and I stand by it, I think, to the end of time. Hi, Devyani garu. From the past 30 years, మీకు చాలా హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు, మా పేరెంట్స్తో సహా. సో వాట్ మేడ్ యూ చూస్ 3 BHK అండ్ సిద్ధార్థ్ గారి మదర్ రోల్ చేశారు? సో ఎలా అనిపిస్తుంది, అండ్ వై షుడ్ బి వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్? I selected this film because of the story. Story is the hero.
అండ్ మహేష్ బాబు గారి ఫిలింలో మీరు యాక్ట్ చేశారు కదా, నాని ఫిలిం, పెదవే పలికిన మాటలు. ఆ సాంగ్కి ఇప్పటికీ లూప్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ ప్లేలిస్ట్లో వింటూ ఉంటారు అనమాట, స్పాటిఫై కానీ ఎనీ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్. సో దాని గురించి ఏం చెప్తారు మేడం? రోజు మిమ్మల్ని చూస్తున్నారు ఆడియన్స్. Thank you. I am happy that I'm grateful that I have done some very beautiful characters with some lovely directors, lovely songs. I'm very happy that I have gifted with some lovely films. And Nani is one of them. So very happy to work with Mahesh Babu Garu, and that film was a lovely experience for me. The first film which I acted as mother of a hero because of the character which the director convinced me to do. I was not ready to do, but he convinced me to do. So I was convinced and I did it. So that is a part. But 3 BHK let us come to, because this is 3 BHK promotion, and this film is special. It's not that only, it's we all as a family, we have worked here. We all grow through the timeline. If you see, all the artists that the director has selected here have to travel through the timeline that Siddharth travels. So we are all in this fabulous journey with you. Please come and be a part of this wonderful journey of 3 BHK. దేవ్యాని గారు, Yes. సో అంటే ఇప్పుడు తను చెప్పినట్టు పెదవే పలికిన మాటల్లో అది అంత లూప్గా వింటారు. మీరు పవన్ కళ్యాణ్ గారితో చేసిన సుస్వాగతం సాంగ్స్, ఏ స్వప్నలో కళ సౌందర్య రాశి అంతే లూప్లో వింటూ ఉంటాం. సో ఏంటంటే మళ్ళీ తర్వాత ఎప్పుడు కళ్యాణ్ సార్ని కలవటం కానీ లేకపోతే ఆయనతో వర్క్ చేయాలని కానీ ఇప్పుడు అనిపించలేదా? You asking me if I'm not. Pawan Kalyan to will be acting again. Yeah, of course. I'm not doing only if I get good work and good characters and convincing roles. I do films. So I'm always in the film line. I'm always there to do good work. And I'll be most happy to work with Pawan. ఆఖరి కోరిక ఏమనుందా? పుష్ప చూడాలని ఉంది టీవీలో. కేబుల్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఫోన్ మీద చూపించండి రా. వద్దు, నీకోసం స్మార్ట్ టీవీ తెప్పించమంటావా? 5 టీవీ స్టిక్ ఉందిగా. ఇప్పుడు టీవీ అవుతుంది స్మార్ట్ టీవీ. నెరవేరుతుంది ప్రతి కోరిక. 5 టీవీ స్టిక్ ఉంటే చాలిక. Premalekha Telugu. So I've got a lot of fans over here, lot of love from Telugu cinema, and they love me a lot. And even I would love to do many more films in Telugu. Good roles, good characters, and work with good directors. So this is an awesome film, 3 BHK, and everybody is going to like Shanti. మీతా గారు హియర్. తెలుగు చాలా చక్కగా మాట్లాడారు. ఏదో మీరు జస్ట్ బీన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అబౌట్ ద ఫిలిం ఏమేలాగని ట్రావెల్ గురించి అడిగారు కదా. యూఆర్ ఆస్కింగ్ లైక్ సో మెనీ ఫిల్మ్స్ దేవయాని గారు has done, and going back whether she'll act again with somebody else అని. This whole movie everybody has traveled, not only Sid. Sid has come from schoolboy to thing. So others also. So let me tell you about myself, because you're asking, I was just wondering, the whole family has traveled. Because basically when Ganesh came and narrated the script to me, I normally don't take up any movie where somebody comes and asks me, మీరు ఫాదర్గా చేస్తారంటే నేను చేయను. Even today I'm not doing it. నాతో I have another younger hero with me and do films. But this I did because నా వయసు 35 అంటే 35 to 80 years వరకు తీసుకెళ్ళారు. ఇప్పుడు అది ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఒకరు మెసేజ్ పంపించారు నాకు, సార్ మీరు 8 years మీకు ఇప్పుడు మేకప్ చేసి 8 years చేయాలి సార్, మీరు అలాగా లేదన్నారు. సో బేసిక్లీ ద ట్రావెల్ ఇస్ బీన్ క్రియేటెడ్ బై గణేష్. సో ఐవ్ డన్ 168 films. ఐవ్ డన్ టుడే ఇస్ యాక్చువల్లీ 28th year ఆఫ్ సూర్యవంశం. So we go on a travel where everybody has got a value and everybody is doing something in the film. In this film, everybody has traveled. Not only Siddharth has traveled over here. Devyani has traveled. She had a child in her stomach and then she has a boy. And from there going to school, the whole travel of this family. Meeta, everybody has aged. And Chaitra, everybody has done that. So this is a travel of a whole family, not only Siddharth.
మీరు అడిగినప్పుడు సిద్ధార్థ్ మీరు చేశారు కదా 18 to 35 ఎలాగ ఐస్ పెట్టి ఇలా ఫ్రిడ్జ్లో ఉండేలాగా ఉన్నారు, అది కాదు ఇది. ఇది ద హోల్ ఫ్యామిలీ హెస్ ట్రావెల్డ్, అది మీరు చూడాలి. ఇది ఓకే, శరత్ కుమార్ గారు మీరు చిరంజీవి గారు బాలకృష్ణ గారు మంచి ఫ్రెండ్స్ కదా, మీ ముగ్గురు 3 BHK కొనాలంటే ఎక్కడ కొంటారు? ఏది మీరు చిరంజీవి గారు బాలకృష్ణ గారు మంచి ఫ్రెండ్స్ కదా, మీ ముగ్గురు 3 BHK కొంటే ఎక్కడ కొంటారు? నా దగ్గర డబ్బు లేదండి ఇప్పుడు కొనడానికి. ఓకే, మీతా గారు మీరు తెలుగు చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు, లైక్ తెలుగు ఒరిజినల్ గర్ల్ తెలుగు అమ్మాయి లాగా. సో సిద్ధార్థ్ గారితో లీడ్ పేర్ గా చేయడానికి చాలా మంది రెడీ ఉంటారు, కానీ సిస్టర్ గా చేయడానికి రెడీ ఉండరు. సో ఆయనతో ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఎలా కన్విన్స్ అయ్యారు, డైరెక్టర్ మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేశారు? ఓకే, I'll answer in English because I'm learning Telugu. Before I understand that there is lead and sister and that is how we see it. But for me, I'm an actor and I only want to act. And if that role it can be a sister, a partner, it can be anything. That is just a tag. But for me, it is a life. Every role, it's like, it's just my body, but that role is a separate life. It may be an imaginary life, and I need to respect that life. That is how I approach every role. But with this particular film, if you watch the film, you'll know why I did the film, hopefully. And in this film, everybody, like Siddharth sir said and Sharath Kumar sir said and Devani ma'am said, everybody have their own journey. And you will understand it when you see the film, that why this family is the way it is and why all of us did this film. Thank you. సిద్ధార్థ్ గారు, మీ సొంత ఇంటి కళ ఈ సినిమా షూటింగ్ టైంలోనే తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారని అడుగుతాను. హైదరాబాద్ అడ్రస్ వద్దు సార్. సిద్ధార్థ్ గారు, డోర్ నెంబర్ ఏం అవసరం లేదు. జొమాటో స్విగ్గీ కూడా ఇంత త్వరలో అడగలేదండి మీ అడ్రస్ ఎక్కడ అని. చెన్నైలో తీసుకున్నాను, మా అమ్మ నాన్న ఇల్లు దగ్గర తీసుకున్నాను. సరే, మీరు ఇది 48th ఫిల్ము అంటే నిజంగా తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని కమల్ హాసన్ తర్వాత అంత గొప్ప నటుడు అని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, అందరికీ చాలా ఇష్టం ఇంక్లూడింగ్ మీ. సో అంత గొప్ప అది ఎందుకు మీరు సాటిస్ఫై అవ్వలేకపోయినా అని ఎందుకు అన్నారో నాకు అర్థం కాలేదు ఇందాక. నటుడిగా ఆర్టిస్ట్గా సాటిస్ఫాక్షన్. ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు సాటిస్ఫై అవ్వకూడదు సార్, లేకపోతే కంపు రోజ్ ఫ్లవర్ స్మెల్లా ఉంటుంది మీకు, తర్వాత మీరు ఏం క్రియేట్ చేయలేరు. తర్వాత మెయిన్ రోజు కొత్తగా ఒకటి నేర్చుకోవాలి, రోజు నాకేం తెలియదు అని చెప్పి కొత్తది చదువుతూనే ఉండాలి, అది నా కళ. తర్వాత మెయిన్ నిజంగా సొంత ఇంటికి ప్రతి ఒక్కరికి కావాలని కోరుకుంటారు. చాలామంది ఈ మధ్యన రియల్ ఎస్టేట్ వాళ్ళకి బలైపోతున్నారు, సామాన్య ప్రేక్షకులు చాలామంది బలైపోతున్నారు, అలా మోసపోతున్నారు. అలాగే ఎస్పెషల్లీ హైదరాబాద్లో హైడ్రా అనే దానివల్ల కూడా చాలామంది నష్టపోయారు. ఈ సంఘటనల గురించి మీరేం చెప్తారు? ఏం చెప్పలేనండి. అరుణ్ గారు ప్లీజ్ చెప్పండి. ఇందాక సిద్ధార్థ్ గారు చెప్పారు, మీ గురించి నాకు తెలుసు సార్, మీరు గురించి నాకు తెలుసు సార్. నీ గురించి తెలుసు అంట, కేర్ఫుల్ గా అడగండి సార్, కేర్ఫుల్ గా అడగండి సార్. రిలీజ్ 4th రిలీజ్ అండి. Concerned about what if Party Smart is safe and effective? Glad you asked. Party Smart is as natural as this OG body. 100% natural. Party hai to party smart. శాంతి టాకీస్ నా దగ్గర ఇంకా 3 ఉన్నాయి ప్రామిసులు సార్. ఇంకా శరత్ సార్ తో ఒక 10-15 మూవీస్ చేయాలి సార్. తర్వాత దేవేని గారు ఈ ఇయర్ డైరెక్టర్ గా లాంచ్ అవుతున్నారు. సో నేను శరత్ గారు ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసాం, అరుణ్ విశ్వ ఆల్రెడీ కమిట్ అయిపోయాడు. ఇది కామెడీ కాదు, నిజంగా షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసి ఇళయరాజా గారితో మ్యూజిక్ చేయించి చాలా అద్భుతంగా వచ్చింది ఆ సినిమా, మేము అందరూ చూసాం. నా షూటింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్ డేట్ రోజు మా షూటింగ్ క్యాన్సిల్ చేసాం, ఎందుకంటే దేవాని గారికి డైరెక్షన్ షూటింగ్ ఉందండి అన్నారు. మేమందరూ ప్లీజ్ మ్యామ్ ఇప్పుడు ఇలా నాకు ఫారెన్ వెళ్ళాలి ప్లీజ్ వచ్చండి, ఇట్ ఈస్ మై డైరెక్షన్ అంతే, ఇంకేం చెప్పాలి. మ్యామ్ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us, we love you so much, we can't wait to see your direction. ఇంతకీ సిద్ధార్థ్ మీ డ్రీమ్, మీరు దర్శకత్వం వహించేది ఎప్పుడు, మీరు డైరెక్ట్ చేసేది ఎప్పుడు? ఇప్పుడే చెప్పాను కదా, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, అలాగే డైరెక్ట్ చేసి చూడు అని దేవుడు నాకు చెప్పి ఒక. ఇప్పుడు రీసెంట్ గా ఒక కథ విన్నాను సార్.
నాకు చెప్పారు సార్. నేను ఇదే ఫ్రెండ్షిప్ అయితే చెప్పారు ఇదే సార్. నేను Sir, he's writing, sir. I heard one script from him. When will we happen? It's a 41. I know, sir. He's taking time, but he's written a wonderful script, sir. I heard the script. It was really, really great. I don't know if I can tell this here, but I really loved it. But he's taking time to do it, sir. అరుణ్ గారు, Ganesh అరుణ్ గారు, గారు, Sri Ganesh గారు, 3 ఒక్క question, BHK one హిట్ question. అయితే మీ కాస్ట్ అందరికి 3 BHK గిఫ్ట్ ఇస్తారా? Ma'am, if whatever you say, if ma'am, ఇప్పుడు సినిమా ఇస్తాడు, అది 3 BHK. if it happens, I'll be the most happiest person to do this for everyone. They know me very well. Not only just them, like my entire cast and crew, I'll give it for sure. బ్యూటిఫుల్. మూర్తి గారు ఒకటి చెప్పారు కదా, ఇల్లు ఎందుకు ఉండాలంటే ఆ 4 walls లోపల ఏం జరుగుతుంది బయట వాళ్ళకి తెలియకూడదని. సిమిలర్లీ మాకు ఇల్లు సినిమా ఆర్టిస్టులకి, కళాకారులకి అవకాశాలు ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ 3 BHKs. ఎందుకంటే ఆ అవకాశం లోపల మనం ఏం చేస్తామని మనకు మాత్రమే తెలుసు, బయట వాడికి అర్థం కాదు. కాబట్టి ఆ లైఫ్ మనం గడపచ్చు. Director, one question. The first film, crime thriller, and second film, action thriller. This third film is a social family drama. So, where you get the inspiration for this? There is a personal thing. Everyone, India 70-80%, everyone wants the house. That everyone's dream. So, where you got that writing the script? For this film, sir, you're asking? Yeah. That's 3 BHK. So this has a lot of personal life, sir. So this is my most personal film. So yeah. So for this film, I read a short story in Tamil. It was about a family wanting to buy a home. It resonated very much with me. And then from there, I was thinking, this emotion has been with me all my life. So my grandfather built a home with all his hard-earned money, and after some 30 years, it just fell down. So my mother she started her life in that home. So my life ambition is to rebuild that home for her. So that much personal emotion is there in this film for me as a writer and director. Yeah. సో థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. ఇందాక అందరినీ అడిగినట్టు ఇల్లు అనేది